చూడండి మిరపకాయ బజ్జీ ఎంత బాగా వచ్చింది. దీంట్లో నేను ఆనియన్స్, కొత్తిమీర కొంచెం ఇలా చీల్చేసి దీంట్లో పెట్టాను. కొద్దిగా ఎల్లిపాయ కారం కూడా దీని మీద వేసాను. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. సూపర్ ఉంటుందండి. కొంచెం పప్పుచారు, అన్నం, బజ్జీ తింటుంటే ఆహా ఓ లెవెల్ ఉంటుందండి. హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. నేను ఈరోజు మిరపకాయ బజ్జీ వేస్తున్నానండి. దీనికి కావాల్సినవి ఈ బౌల్తోన ఒక బౌల్ అంతా శనగపిండి తీసుకున్నాను, ఫుల్గా తీసుకున్నాను. దీంట్లోకి ఇది మనం చీల్చి జీలకర్ర, ఉప్పు, చింతపండు, ఇది ఒక 2 రిక్కలు మాత్రమే అండి. కొద్దిగా నానితే మనం జీలకర్ర, ఉప్పు మ్యాచ్ చేసి దీంట్లో పెట్టడానికి నేను ఇది కట్ చేయడం చూపిస్తాను. చూడండి, మనం ఫస్ట్ ఇలా ఇది తీసేసుకోవాలి. ఎందుకంటే నూనె లోపలికి పోతుంది కదా, మిర్చి మంచిగా నూనెలో మంచిగా ఉడికిపోతుంది. కొంతమంది కారం తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది కారం తినని వాళ్ళు ఉంటారు కదా. మనం ఇది లోపలిది ఇలా తీసేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా తీసేసుకొని చింతపండు దీంట్లో వేస్తున్నాను. మెత్తగా అయిపోయింది. దీంట్లో వేసి దీంట్లోనే జీలకర్ర, మనకు తగినంత జీలకర్ర, ఒక సగం స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, చిన్న సగం అంతా ఉప్పు, ఇవి ఇలా మ్యాచ్ చేయాలి. ఎందుకంటే జీలకర్ర కొంచెం మ్యాచ్ కావాలన్నమాట మిరపకాయలలో పట్టడానికి. ఇలా అనేస్తే అయిపోతుంది. మనకు ఎక్కువ మిర్చీలు అనుకుంటే మనం గ్రైండర్లో కూడా చిన్న మిక్సీ తీసుకొని, జార్ తీసుకొని మనం దాంట్లో అనుకోవచ్చు. నేను కొన్నే ఉన్నాయండి. మాకు శ్రావణ మాసం ఉంది కాబట్టి మాకు నాన్ వెజ్ ఉండదు. అందుకే రోజు ఇలా దేవులాడాల్సి వస్తుంది, ఏం తినాలి అని. శ్రావణం అంతా, ఒక మంత్ అంతా, ఒక నెల మొత్తము మాకు నాన్ వెజ్ ఉండదండి. అందుకే పెట్టడానికి కూడా అర్థం అవ్వట్లేదు అసలు, ఏం పెట్టాలి అన్నట్లు ఉందండి. చూడండి ఎలా అయిందో కదా. ఇది మొత్తం ఇప్పుడు దీంట్లో ఒక మిర్చిలో పెడతాను. చూడండి, మంచిగా అయింది. చూడండి ఇలా ఇది మొత్తం మనం ఇత్తులు తీసుకున్నాం కదా, కొద్దిగా కొంచెం ఒక గోరంతా అలా ఇలా అంటిస్తే చాలండి. ఎందుకంటే మిరపకాయ మొత్తం తినేసేయచ్చు, మనం ఇలా ఉంటే తినేసేయచ్చు అనమాట. అందుకు ఇలా పెట్టేస్తే ఇంకా మొత్తానికి ఇలా పెట్టేసుకొని మనం శనగపిండి కూడా కలుపుకునేచ్చు. ఇది కలుపుకుందామండి శనగపిండి. దీంట్లో సరిపడా అంతా ఉప్పు, ఒక చిన్న సగం అంతా ఉప్పు వేస్తున్నాను, చిన్న స్పూన్ అంతా. బజ్జీలకు మరీ ఎక్కువ నీళ్ళలా ఉండకూడదు అనమాట. కొద్దిగా నీళ్ళు పడుతుంటుంది. చూడండి, ఇలా ఉంటే చాలన్నమాట. థిక్గా ఉండాలి. అంత పలసగా ఉంటే కూడా బజ్జీకి పట్టుకోదండి. మనం 5 నిమిషాలు దీన్ని ఇట్లా నానబెట్టి వదిలేద్దాము. కడాయి పెట్టుకున్నాను, నూనె వేసుకుంటున్నానండి. చూడండి, మనం ఒక 10 నిమిషాలు అయిపోయింది ఇది నానబెట్టుకొని. కొంచెం మనము వంట సోడా వేసుకుందాము. అంటే ఒక చిటికెడు ఇలా చేతికి పట్టుకుంటే ఎంత వస్తుందో అంత, ఇలా చిటికడే వంట సోడా వేసుకొని కలిపేసుకుందాం మనం. ఎందుకంటే ఎక్కువ తినొద్దు, ఎందుకంటే ఇది తింటే వంట సోడా ఎక్కువ తింటే ఇది మంచిగా పొంగుతుంది, కానీ మనం దూపకు నీళ్ళు బాగా తాగాలనిపిస్తుంది. అంతా కడుపంతా గ్యాస్ పట్టేస్తుంది. అందుకే ఒక  చిటికెడు అట్లా.
చూడండి వేస్తున్నాను బజ్జీలు. చిన్న చిన్న కడాయి చిన్నగా ఉందండి, లేకపోతే పర్లేదు. ఓకే.